నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. నీట్ 2025 అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన అడ్మిషన్స్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అయితే తెలంగాణలోనే పుట్టి పెరిగిన పిల్లలు వివిధ కారణాలుగా 1-2 సంవత్సరాలు బయట చదువుకొని ఉంటే వాళ్ళని నాన్ లోకల్గా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఆ కారణంగా తెలంగాణలో లోకల్ స్టేటస్ కోల్పోయామని చెప్పి నిన్న విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ దగ్గర ఈ రకంగా నష్టపోతున్న విద్యార్థులందరూ ధర్నా చేశారు. సుప్రీంకోర్టు ఈ మధ్యనే ఒక జడ్జిమెంటు ఇచ్చింది. ఇంటర్మీడియట్కి ముందు 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే వాళ్ళు లోకల్గా పరిగణించబడతారని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్నే కోరినాయి, ఆ రకంగానే ఆర్గ్యూ చేసినాయి. అయితే ఈ కారణంగా పెద్ద ఎత్తున స్థానిక విద్యార్థులు ఇక్కడే పుట్టి 10వ తరగతి వరకు ఇక్కడే చదివి ఏదో ఒక కారణంగా లాస్ట్ 4 ఇయర్స్లో 1-2 సంవత్సరాలు బయటికి వెళ్ళి ఉంటే వాళ్ళు పూర్తిగా ఇక్కడ లోకల్ కాదని చెప్పడం ఎంతవరకు ధర్మం అన్న దాని మీద చర్చ నడుస్తున్నది. ప్రత్యేకించి జీవో నెంబర్ 33 విడుదలకు ముందు ఇక్కడ చదివిన పిల్లల్ని కూడా లోకల్గా కన్సిడర్ చేయట్లేదన్నది తల్లిదండ్రుల వాదన. ఏం జరుగుతుంది, నిజంగా ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చని చెప్పటం. చర్చలో మనతో అశోక్ గారు, నీట్ 2025 విద్యార్థి తండ్రి వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే పృథ్వీ గారు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మమత గారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా అశోక్ గారు నమస్కారం. నమస్కారం సార్. అశోక్ గారు, ఒకసారి మీ బాబు పాప ఎంత ర్యాంక్ వచ్చింది, అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, ఒకసారి ఆ వివరాలు చెప్పండి అశోక్ గారు. ముందుగా హెచ్ఎంటీ వారికి మా నాన్ లోకల్ సమస్య మీద చర్చ పెట్టినందుకు ముందుగా ధన్యవాదాలు. మాది భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు బైఫర్కేషన్ లో భాగంగా మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయింది. అంటే మేము ఉండేది ఒక 60 సంవత్సరాల నుంచి కూడా మా ఫోర్ ఫాదర్స్ కూడా ఈ మన భద్రాచలంలోనే నివసిస్తున్నాము. మాకు ఆధార్ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి సార్. మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక స్కూలు, అవి ముంపు మండలాల్లో భాగంగా ఆ స్కూలు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్కూలు, అది ఇప్పుడు ఏమైంది, అది బైఫర్కేషన్ లో భాగంగా ముంపు మండలాల్లోకి తీసుకొని ఆ స్కూల్ ను తూర్పు గోదావరి జిల్లాలోకి విలీనం చేశారు. ఆ స్కూల్లో మేము చదువుకునేటప్పుడు, అంటే మా పాప చదువుకునేటప్పుడు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. మా స్కూల్లో బెల్లు మోగుతుంటే మా ఇంట్లో వినపడుతుంది, అంటే ఆ స్కూల్ కి. కానీ ఆ స్కూల్ ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో విలీనం అవడం మూలాన మా పాప 10 వరకు అక్కడ చదువుకుంది. ఆ స్కూల్ ముంపు ప్రాంతంలో ఉంది. అదే స్కూల్ ను, అదే విలేజ్ ను కూడా తిరిగి మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ విలీనం చేసుకోవాలని చూస్తుంది. కానీ దానికి చర్చలు నానా రకాలుగా జరుగుతున్నాయి. ఇక ఏంటంటే తెలంగాణ ఉన్నటువంటి మేము మా పాపను తీసుకొచ్చి తెలంగాణలోనే మళ్ళీ ఇంటర్మీడియట్ చదివించుకున్నాం. అనేక కష్టాలు పడి, రేయింబవళ్ళు కష్టపడి టైం టు టైం చదువుకొని నీట్ 2025లో మొట్టమొదటిసారి 141,256 ఆల్ ఇండియా ర్యాంకు, తెలంగాణ స్టేట్ 2,539 తోటి మంచి మార్కులు సాధించి ప్రీ కన్వీనర్ కోటాకి ఎలిజిబుల్ అయింది. కానీ రిజిస్ట్రేషన్ లో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ లో 1 to 10th ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, ఇన్ కేస్ 1 to 10th ఒక దగ్గర చదువుకొని 10th ఒక దగ్గర చదువుకుంటే రిజిస్ట్రేషన్ లో ఈ లోకల్ కాకపోవడం మూలాన అదర్. అలాగే ఈ జియో నెంబర్ 33 అనేది 2024లో తెచ్చారు. ఈ జియో 33 అనేది 2024లో తెచ్చేటప్పటికి చాలా మంది కూడా నీట్ కు ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది ఎగ్జామ్ రాయటానికి కూడా ఇంకొక నెల ఉంది అనగా కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఆ లో మా పాప కూడా ఉంది. మా పాప కన్వీనర్ కోటాకు అర్హులై కూడా ఈ రోజున నీట్ లో మేము సీట్ సంపాదించలేకపోతున్నాం. కానీ మేము మా ఓట్లు తెలంగాణ వాళ్ళకి కావాలి, మా ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వానికి కావాలి. కానీ మేము ఆ లోకల్గా ఇప్పుడు మిగిలిపోయాం. కానీ మేమేం పాకిస్తాన్ నుంచి రాలేదు, ఇతర దేశాల నుంచి రాలేదు. మేము ఉండేది తెలంగాణ. ఈ తెలంగాణలో జీవిస్తూ పుట్టి పెరిగిన మా పిల్లలను ఇప్పుడు గా ట్రీట్ చేస్తున్నటువంటి ఈ జీవో నెంబర్ 33 మరి మేము మరి ఎక్కడ బతకాలి, మా పిల్లలు ఎక్కడ బతకాలి, ఎక్కడ చదువుకోవాలి, మేము ఎక్కడ ఉండాలనేది ఒక మాట ప్రశ్నార్థకంగా మారింది. మీరేం చేస్తారు అశోక్ గారు, మీరు వృత్తిపరంగా ఏం చేస్తారు? నేను వచ్చేసి ఒక సాధారణమైన కుటుంబంలో జీవించిన నేను వృత్తిపరంగా ఒక షాప్ లో సేల్స్ మెన్ గా చేస్తున్నాను. అదృష్టం దక్కడం మూలాన ఎప్పుడైతే మార్కులు ర్యాంకులు వచ్చాయో అప్పటి నుంచి చాలా సంతోషంలో మునిగిపోయాం. కానీ
క్లిష్టమైన ఈ సమస్య వెంటాడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దగ్గర ఇప్పటి వరకు కలవని మినిస్టర్ కానీ కలవని మంత్రి కానీ కలవని ఎమ్మెల్యే కానీ లేదు. ఓకే. ప్రతి ఒక్కరు అయితే ఒకటి చెప్పండి, నిన్న ధర్నా చౌక్ దగ్గర ఒక కార్యక్రమం చేశారు. దానిలో పాల్గొన్న వాళ్ళంతా ఖచ్చితంగా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న తల్లిదండ్రులైనా ఆ 45 మంది ఇంకా చాలా మంది ఉన్నారా? సార్ అంటే నాన్ ఎలిజిబుల్ లిస్ట్ లో KNRHS రిలీజ్ చేసిన నాన్ ఎలిజిబుల్ లిస్ట్ లో 1020 మంది ఉన్నారు సార్. ఓకే. కానీ అంటే ఇప్పుడు లైక్ ఏంటంటే సార్ మాది ఒక సమస్య ముంపు ప్రాంతం సమస్య సార్. ఈ బోర్డు స్కూల్స్ అంటే లైక్ ఇప్పుడు జోగులాంబ గద్వాల్ జిల్లా ఉంది సార్, వాళ్ళకి 10 కిలోమీటర్ దూరంలో కర్నూలు ఉంటుంది. హైదరాబాద్ 6 గంటలు 7 గంటల జర్నీ వాళ్ళకి. అలాంటప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం దగ్గరలో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీలలో చేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ. 10 చదువుకొని 10 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఇక్కడ క్షమించాలి 1 to 10 తెలంగాణలో చదువుకొని ఒక 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ కోసం బయట కోసం వెళ్ళి 60-70 సంవత్సరాల బట్టి తెలంగాణలో జీవిస్తున్న వీళ్ళను ఈ రోజున ఒక బయట చదువుకున్నది మాత్రం నాన్ లోకల్ చేస్తారు. ఇది మీకే కాదు అశోక్ గారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే సమస్య ఉంది అశోక్ గారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా 10 దాకా ఆంధ్రప్రదేశ్ లో పుట్టి చదివిన పిల్లలు హైదరాబాద్లో ఒకవేళ మంచి కోచింగ్ ఉంటుందని వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే పుట్టారు, వీళ్ళు అక్కడే పుట్టారు, LKG నుంచి 10వ తరగతి దాకా అక్కడే చదివారు, వాళ్ళ ఇంటర్మీడియట్లో కొంచెం బెటర్ కోచింగ్ ఉంటుందని ఒకవేళ హైదరాబాద్ వస్తే వాళ్ళు అక్కడ నాన్ లోకల్గా పరిగణించబడుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. దాని మీద మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అశోక్.